మరొక నూతన సంవత్సరాన్ని ప్రసాదించి ఈ సంవత్సరంలో గత సంవత్సరం మాదిరిగానే మన పూర్వీకులైనటువంటి ఎంతోమంది రాజుల చరిత్రలు మనం నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా యూదులను పరిపాలించినటువంటి రాజుల యొక్క జీవిత చరిత్రలు మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. యూదా రాజులలో యూదులను పరిపాలించినటువంటి 6వ రాజు అహజ్యా. యూదులను పరిపాలించినటువంటి 6వ రాజు అయినటువంటి అహజ్యా జీవిత చరిత్రను గత సంవత్సరం వారంలో మరి ఆయనకి పిలువబడడం అనేది జరిగింది. పిల్లరా, అహజ్యా గారి యొక్క తండ్రి పేరు యెహోరాము. ఈయన కంటే ముందు పరిపాలించినటువంటి వ్యక్తి. ఈయన తల్లి పేరు అతల్యా. సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు అనేది రాయబడలేదు. సహోదరి యెహోషాపాతు, సహోదరి పేరు యెహోషాపాతు. ఇతని కుమారుడు యోవాషు. అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా చివరిగా మిగిలినటువంటి ఒక కుమారుడు యోవాషు. ఇతడు పరిపాలించినటువంటి కాలం 1 సంవత్సరం కాలం మాత్రమే. యూదులను ఈయన పరిపాలించడం అనేది జరిగింది. పిల్లరా, ఇతను గురించినటువంటి కొన్ని విషయాలు మరి గతంలో దీని గురించినటువంటి పరిచయం, యూదా రాజులు దేవుడు తమకు అప్పగించినటువంటి ప్రజల పట్ల ఎలాంటి వైఖరిని వాళ్ళు కలిగి ఉండి బోధించబడినటువంటి మాటలను బోధించకుండా సన్మార్గంలో నడిపించవలసినటువంటి వాళ్ళే అక్రమమైన మార్గం వైపుకు ఎలా వెళ్ళిపోయారో ఇందుని గురించి యూదా రాజులు కూర్చున్నటువంటి ఇర్మియా గ్రంథం 44:9-10 వచనాల్లో అక్కడ మనకి కొన్ని సందర్భాలు చూసాం. అంటే మీ పితరులైనటువంటి యూదా రాజులు, వారి భార్యలు, మీరు మీ భార్యలు దేవునికి అవిధేయులుగా బ్రతికారని కొన్ని సంగతులు మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఇకపోతే ఇక డైరెక్ట్గా ఇతను కూర్చున్నటువంటి విషయం మనకి ఎక్కడ రాయబడుతుందంటే 2వ రాజుల గ్రంథము, తర్వాత మనకి దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఆ రాజులు కూర్చున్నటువంటి చరిత్రలో గతంలో ఒక విషయాన్ని మీకు చెప్పాను. ఈ 2 గ్రంథాలు కూడా ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇందులో వ్రాయబడినటువంటి చరిత్రలో కొన్ని విషయాలు రాయబడితే మిగతా విషయాలు అటు దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడతాయి. ఎక్కడ వ్రాయబడని విషయాలు అక్కడ రాయబడతాయి, అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు ఇక్కడ రాయబడవు. ఈ 2 గ్రంథాలు కూడా మనం 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఈ 4 గ్రంథాలు కూడా దగ్గర పెట్టుకుని మనం చదివితేనే తప్ప ఏ రాజును కూర్చున్నటువంటి పూర్తి వివరణ మనకి తెలియదు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మనం చూడాలి. ఇకపోతే డైరెక్ట్గా మనం అతని జీవిత చరిత్రలోనికి, అతడు పరిపాలించినటువంటి విధానం, అతడు నడుచుకున్నటువంటి తీరు, ఈ విషయాలన్నింటిని గురించి ఎక్కడ మనకి వ్రాయబడుతుంది అనేది మనం ఆలోచన చేయగలిగితే రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 26-27 వచనాలు చదవండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలును. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రి కుమార్తె. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక సందర్భాన్ని మనం ఆలోచించాలి. ఏంటంటే యూదులను పరిపాలించినటువంటి 6వ రాజు అయినటువంటి అహజ్యా. అహజ్యా గారి యొక్క తండ్రి ఎవరు చెప్పండి? అహజ్యా గారి తండ్రి ఎవరు? యెహోరాము. ఈ అహజ్యా యొక్క తండ్రి యెహోరాము అయితే అహజ్యా గారి యొక్క తల్లి ఎవరు? అతల్యా. తల్లి కంటే తండ్రే ముందు మరణిస్తాడు. తన తండ్రి ముందు మరణించిన తర్వాత తల్లి తనతో పాటు కూడా ఉంటుంది అతల్యా. ఈవిడ ఎవరంట? అతల్యా
అతల్య ఎవరు? ఆమె ఒమ్రీ కుమార్తె, ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. ఆమె ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రీ కుమార్తె. ఇంతకీ ఈ ఒమ్రీ ఎవరు? ఎవరితను? ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఉన్నాడు చూశారు. ఆహాబు యొక్క తండ్రి ఒమ్రీ. ఆ ఒమ్రీ కుమారుడే ఆహాబు. అది ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏంటి మరి ఇతడు ఈ ఒమ్రీ కుమార్తెని వివాహం చేసుకోవడం ఏంటి అని ఈ సందేహం కూడా మీకు ఉండొచ్చు. రాజుల కాలములలో మరి వాళ్ళకి మనసు నచ్చేటప్పుడు ఎవరినైనా వాళ్ళు వివాహాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి చిన్న పెద్ద లేకపోతే వయసుతో నిమిత్తం లేకుండా లేకపోతే వరసలు ఇవి ఏవి వాళ్ళు పరిగణనలోనికి తీసుకోకుండా వాళ్ళు వివాహాలు అనేవి చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అతల్య ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రీ యొక్క కుమార్తె అన్నమాట. ఓకేనా? ఈ ఒమ్రీ ఎవరనంటే ఇశ్రాయేలీని పరిపాలించినటువంటి ఒక రాజు. అతడు కుమార్తెనే ఈయన వివాహం ఎవరు? ఇతని తండ్రి వివాహం చేసుకున్నాడు. ఎవరు? యెహోరాము ఒమ్రీ కుమార్తెను వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్న తర్వాత ఈ తల్లి కంటే ఈయనే ముందుగా మరణిస్తాడు. ఇలా మరణించిన తర్వాత ఏం జరిగింది? తర్వాత చూడండి 26, 27 వచనాలు, 25, 26 చూడండి. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమున యోధా రాజైన యెహోరాము కుమారుడును అహజ్యా ఏలనారంభించును. అహజ్యా ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడయుండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి పేరు అతల్య. ఆమె ఇశ్రాయేలు రాజైనటువంటి ఒమ్రీ కుమార్తె. మనకి ఇంతవరకు కూడా క్లారిటీ. అయితే ఇతడు ఎప్పుడు అధికారంలోనికి వచ్చాడు, ఎలా అధికారంలోనికి వచ్చాడు, ఈ విషయంలోనికి మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియులారా, ఇతడి జీవిత చరిత్రలో ప్రాముఖ్యంగా ఒక 4 అంశాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 4 భాగాలు అనుకుందాం పోనీ. ఈ 4 అంశాలలో కూడా ఇందుకు ప్రాముఖ్యంగా ఇతడు తల్లైనటువంటి మొదటిగా ఇతని తల్లైనటువంటి అతల్య యొక్క దుశ్చర్యలను కూర్చున్నటువంటి వివరణ మొదటి భాగంలో మనకి కనబడుతుంది. ఎవరి తల్లి? యెహోరాము, క్షమించండి, అహజ్యా తల్లి అయినటువంటి అతల్య యొక్క దుశ్చర్యలు ఇందులో మనకి కనబడతాయి మొదటి భాగంలో. ఇక రెండవ భాగంలో అహజ్యా నాశనానికి కారకులైనటువంటి అతని యొక్క ఆలోచనకర్తలు వీళ్ళు కూర్చున్నటువంటి విషయం రెండవ భాగంలో మనకు కనబడుతుంది. రెండవ భాగంలో ఏం కనబడుతుంది? అహజ్యా నాశనమైపోవడానికి అతని దగ్గర ఉన్నటువంటి ఆలోచనకర్తల యొక్క చర్యలు, ఇది రెండవ భాగంలో మనకు కనబడుతుంది. ఇక మూడో విషయంలో ఏమని కనబడుతుందంటే దేవుడు ద్వేషించినటువంటి వారితో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు కలగకుండా పెట్టుకోకుండా ఉండటం. మూడవ దాంట్లో దేవుడు ద్వేషించినటువంటి వారితో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉండకూడదనని మనకి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక చివరిగా 4వ భాగంలో దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారి విషయంలో ఎప్పుడు కూడా మనం విరోధ భావముతో మనం కలిగి ఉండకూడదు. దేవుని సేవకుల పట్ల ఎప్పుడు కూడా మనం విరోధ భావముతో కలిగి ఉండకూడదనే ఈ 4 పాయింట్లు కూడా మరి ఇతను కూర్చున్నటువంటి జీవిత చరిత్రలో మనకి చక్కగా మనకి కనబడుతుంది పిల్లలు. ఇకపోతే మరి ఈ 4 భాగాల్లో కూడా మొదటి భాగంగా అహజ్యా యొక్క తల్లి అయినటువంటి మరి అతల్య తన కుమారుడైనటువంటి అహజ్యా పట్ల ఎలాంటి దుశ్చర్యలు పాల్పడింది, తన కుమారుడిని ఎలా పెంచి పోషించింది, తన కుమారుడి విషయంలో ఎలాంటి చర్యలకు పాల్పడి విశ్వాసఘాతకమైనటువంటి తీరులో అతన్ని పెంచి పెద్ద చేసింది అనేది ఈ మొదటి పాయింట్లో మనం జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు దీన్ని కూర్చున్నటువంటి ఇంకా పూర్తి విషయాలు దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం
మొదటి వచనాన్ని చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం. అసలు అహజ్యా ఎలా పరిపాలన అధికారానికి వచ్చాడో అక్కడ మనకి కొన్ని సంగతులు రాయబడతాయి. మొదటి వచనం, అరబీయులతో కూడా దండు విడిచి చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ కూడా చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతను కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యోధా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. ఏం అర్థం కాలేదు కదా? మరలా చదువుతాను నేను. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజుగా చేసిరి. ఈ ప్రకారం యూదా రాజు అయినటువంటి యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల మధ్య రాజ్యాధికారానికి వచ్చాడో ఇక్కడ రాయబడింది ప్రియులారా. ఇక్కడ 22వ అధ్యాయం ఈ మొదటి మాటల్లో ఇక్కడే మనం చదివితే అసలు ఏం జరిగిందో దీని ముందు అనేది మనకు అర్థం కాదు. మనకి దీన్ని కూర్చున్నటువంటి వివరణ మనకి అర్థం కావాలంటే 21వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒకసారి మనం ముందుకు వెళ్ళాలి ఫ్లాష్ బ్యాక్కి. అసలు ఎవరి ఈ అరబీయులు? వీళ్ళు దండుతో కూడి రావడం ఏంటి? పెద్దవారందరిని చంపేయడం ఏంటి? ఇంతకు చెప్పబడని ఈ పెద్దవారి ఎవరు? తర్వాత యెరూషలేము కాపురస్తులందరూ కూడా అతను కడగొట్టు కుమారుడు అంటే ఎవరు? ఈ విషయాలన్నీ కూడా మనకి కూలంకుషంగా అర్థం కావాలి అంటే 21వ అధ్యాయం ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. అతని తండ్రిని కూర్చున్నటువంటి విషయాలు అక్కడ రాయబడతాయి. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలు రోగువై ఉందువు. ఎవరు? అహజ్యా తండ్రి అయినటువంటి యెహోరామును కూర్చున్నటువంటి విషయం దేవుడు ముందుగానే చెబుతున్నాడు. అహజ్యా, యెహోరాము, నువ్వు నా పట్ల విశ్వాసఘాతకంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి నేను నీకు విధించినటువంటి శాపం ఏంటంటే 15వ వచనం, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలు రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత పేగులు పడి నీ ప్రేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిస్తీయులను, కూషీయులను, చేరువనున్నటువంటి అరబీయులను రేపగా. ఎవరి మీదికి దేవుడు ఎవరెవరిని ఇప్పుడు యుద్ధానికి పురుగులు కూడా అంటండి. 16వ వచనం మరలా చదువుతాడు. మరియు యెహోరాము మీదికి. యెహోరాము ఎవరు? అహజ్యా తండ్రి. అహజ్యా తండ్రి అయినటువంటి యెహోరాము దేవుడి పట్ల విశ్వాసఘాతకముగా ఆయన బ్రతికి ఉన్నటువంటి రోజులలో అతడికి బుద్ధి తెప్పించడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఫిలిస్తీయులను, కూషీయుల చేరువున ఉన్నటువంటి, అంటే కూషీయులు అంటే ఇథియోపియా, ఈ చేరువ ఈ పక్కన ఉన్నటువంటి కొంతమంది జనాంగాలు ఉన్నారంట. వాళ్ళెవరు? అరబీయులు. దేవుడు ఏం చేశాడంట? ఫిలిస్తీయులను, కూషీయులకు చేరువుగా అంటే దగ్గరగా ఉన్నటువంటి అరబీయులను రేపాడంట దేవుడు. ఎవరి మీదకి? అహజ్యా తండ్రి అయినటువంటి యెహోరాము మీదకి రేపాడంట. రేపగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారంట. ఎవరు? ఫిలిస్తీయులు, కూషీయుల దగ్గర ఉన్నటువంటి అరబీయులు. వారు యోధా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, ఎవరి కుమారులను? యెహోరాము కుమారులను, అతని యొక్క భార్యలను పట్టుకొని పోయిరి. ఎవరు? అరబీయులు, ఫిలిస్తీయులు పట్టుకొని పోయారంట. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. అతని కుమారులో కనిష్ఠుడు అంటే ఎవరు? చెప్పండి. కనిష్ఠుడు అంటే ఎవరు? అందరికంటే చిన్నోడు, వాడినే కనిష్ఠుడు అంటారు. అతని కుమారుల్ని, భార్యని అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే కనిష్ఠుడైనటువంటి యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. యెహోయాహాజు ఇతనెవరు? యెహోయాహాజు అన్న తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి రాజు పేరు ఎవరు? అహజ్యా అన్న. ఒక్కటే. మీరు ఏ విధమైనటువంటి సందేహాలు వద్దు, మీరు కన్ఫ్యూజ్ పడవలసినటువంటి అవసరత లేదు. అతను కడగట్టు కుమారుడైనటువంటి
లేదా కనిష్ఠుడైనటువంటి యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇది అంతయు అయిన తర్వాత యెహోవా ఏం చేశాడంటే ఉదరజాలిని వ్యాధి చేత అతని ఉదరమును మొత్తినంతన ఎవరిని? అహజ్యా తండ్రి అయినటువంటి యెహోరామును మొత్తాడంట. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులు చేసినటువంటి ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 30 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవనికి ఇష్టము లేని వాడే అతడు చనిపోయాను. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరే. ఇదండి జరిగినటువంటి విషయం. తన తండ్రి పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఫిలిస్తీయులు అరబీయులు వచ్చి ఇతని భార్యలను కుమారులను వీళ్ళందరిని కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారంట. ఇంకా మిగిలినది ఒకే ఒక్క కుమారుడు మిగిలినంట. ఎవరా కుమారుడు? యెహోయాహాజు అనగా అహజ్యా. ఇతడు ఒక్కడే మిగిలినంట. ఇప్పుడు చదవండి 22వ వచనం మొదటి వచనం, 22వ వచనం మొదటి వచనం. అరబీయులతో కూడా దండు వీడియో చోటికి వచ్చిన వారు, అరబీయులతో కూడా దండు విడియే చోటికి వచ్చినటువంటి వారు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు కదండి. అరబీయులతో కూడా తన తండ్రి మీదకి తిరుగుబాటు చేయడానికి యుద్ధానికి వచ్చారు కదా. వారు పెద్దవారందరినీ కూడా చంపిరి. ఇంతకీ ఈ పెద్దవారు ఎవరు? చివరివాడైనటువంటి అహజ్యా యొక్క అన్నదమ్ములందరినీ, పెద్దవారు అందరినీ కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళని ఎందుకు చెప్పాడు? అహజ్యా ఎవరు? కనిష్ఠుడు. కనిష్ఠుడు అంటే చివరివాడు మినహాయించి, ఇతన్ని మినహాయించి తన అన్నలందరినీ కూడా ఏం చేశారంట? అరబీయులు యెరూషలేము పెద్దవారందరినీ కూడా చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన, కడగొట్టునంటే దానికి ఇంకొక అర్థం చివరివాడు అని దాని అర్థం. అక్కడ పైన ఏమని చెప్పాడు? కనిష్ఠుడు. ఇక్కడ కడగొట్టు కుమారుడు ఇక్కడ చెప్పాడు అన్నమాట. అతని కడగొట్టు కుమారుడైనటువంటి అహజ్యాను అతని బదులుగా రాజును చేసిరి. ఎవరంటే మీరు మాట్లాడండి, మరి నేను చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావాలి కదా. యెరూషలేము కాపురస్తులు అందరూ కూడా అహజ్యా యొక్క అన్నదమ్ములందరినీ కూడా అరబీయులు వచ్చి ఫిలిస్తీన్లు వచ్చి చంపేశారు. అతడి తండ్రికి విరోధంగా వచ్చి యుద్ధానికి పాల్పడిన తర్వాత అప్పుడు యెరూషలేము కాపురస్తులు అందరూ వచ్చి ఇతన్నేమో రాజ్యం మీద అధికారిగా నియమించాడట. అప్పుడు ఇతడు యెహోరాము కుమారుడు అహజ్యా రాజ్యము పొందును. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 40 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా అని చెప్పి ఇక్కడ మనకి రాయబడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇతడు ఈవిడ ఎవరి కుమార్తె అనేది దినవృత్తాంతాల గ్రంథంలో మనకి రాయబడలేదు. మనకి ఎక్కడ రాయబడింది? ఈవిడ ఎవరి కుమార్తెనని రాజుల గ్రంథంలో రాయబడింది. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రీ కుమార్తె. కానీ ఇక్కడ ఒమ్రీ కుమార్తె అని లేదు. ముందుగా చెప్పాను కదా, అక్కడ రాజుల గ్రంథంలో రాయబడింది, దినవృత్తాంతంలో రాయబడదు. ఇక్కడ లేనటువంటి కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. కాబట్టి రెండింటిని కూడా మనం జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఆలోచిస్తేనే తప్ప మనకి పూర్తి సమాచారం అనేది మనకి లభించదు. ఇకపోతే ఇప్పుడు 3వ వచనం 4వ వచనాన్ని చూద్దాం. అతల్యా ఈవిడ తల్లి అంట, అహజ్యా తల్లి. దుర్మార్గముగా ప్రవర్తించుటకును, ఇక్కడ మనం మొదటి భాగంలో ఏమని చెప్పుకున్నాం? అహజ్యా తల్లి అయినటువంటి అతల్యా యొక్క దుశ్చర్యలు. ఈవిడ తన కడుపును పుట్టినటువంటి తన కుమారుణ్ణి ఎలా పెంచి పెద్ద చేసింది? దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తిపరుడుగా తీర్చిదిద్దిందా? దేవుడికి విరోధంగా మారిపోయినటువంటి తన తండ్రి, తన తాత, తన ముత్తాత వాళ్ళ జీవితాల మాదిరిగానే తన కడుపును పుట్టిన తన కుమారుణ్ణి కూడా ఒక భక్తిహీనుడిగా మార్చిందని అనేది ఈరోజు ఒక తల్లి, ఒక తండ్రి తన కుమారుల పట్ల లేదా తన కుమార్తెల పట్ల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండవలసిన అవసరత ఉందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మంది కూడా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులమే ఉన్నాం. ఇంకా యవనస్తులైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు.
అఫ్కోర్స్ మీకు ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పిల్లలు కలిగి ఉన్నటువంటి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఒక తల్లిదండ్రులు తన పిల్లల పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండవలసిన బదులుగా ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారని అనేది ఇక్కడ మనకి అతల్య యొక్క జీవిత చరిత్ర లేదా అతల్య చేసినటువంటి పనులు మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకి కనబడుతుంది పిల్లలు. ఒకసారి చూద్దామా ఆవిడ ఏం చేస్తుందో. 3వ వచనం 4వ వచనం చదవండి. దుర్మార్గంగా ప్రవర్తించటకు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించుటకును అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చిన కనుక అతడును అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. అతని తల్లి ఏం చేసిందంటే దుర్మార్గముగా ఎందుకు నవ్వుతున్నాం? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి దేవుని సన్నిధి అంటే. ఎందుకు నవ్వు వస్తుంది నీకు? థియేటర్ అనుకుంటున్నావు ఏంటి నువ్వే? మళ్ళీ వెనక చూస్తున్నావు. మళ్ళా ముందుకు వచ్చి కూర్చో. దెయ్యాలు బాగా తగిలినారా? కరెక్ట్గా ఏదో చక్కగా చెప్తాం అనుకుంటే అప్పుడే వెడి చూస్తున్నావా ఏం చేస్తున్నావు అనేది మీ మీద ఉంటుంది. ఇక్కడ చెప్పేవాళ్ళు కనుదృష్టి అంతా కూడా. ఎక్కడికి వచ్చామంటే అతని తల్లి విషయంలో చూడండి. అహజ్య తల్లి ఆవిడ ఏం చేసిందట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిందట. తన కడుపును పుట్టినటువంటి తన కుమారుడి విషయంలో ఆ తల్లి చేసినటువంటి పని చూడండి ఎలాంటిదో. తన భర్త ఎలాంటి వాడో, తన యొక్క భర్త యొక్క తండ్రి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా దేవుడు తమకు అప్పగించినటువంటి తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల ఎలాంటి విశ్వాసఘాతకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో ఇదంతా చూసింది ఆ తల్లి. చూసి కూడా అయ్యో నా భర్తలాగా నా కడుపును పుట్టి నా కొడుకు మారకూడదే, దేవుడంటే భక్తిపరుడుగా, దేవుడంటే ఇష్టపడిన వాడుగా, దేవుని ప్రజలని క్రమమైన మార్గంలో ధర్మశాస్త్రాలను బోధించి ఒక గొప్ప సేవకుడిగా మారాలని కనీస మానవత్వం కలిగినటువంటి ఏ తల్లైనా ఆలోచిస్తుంది కదండి. ఎంత క్రూరురాలుగా ఆలోచించిందో మనం చూడండి. అయ్యో ఎంతమంది కుమారులు ఉండేవారు, కుమారులు అందరూ కూడా చంపేశారు శత్రువులు వచ్చేసి. మిగులుగా చివరివాడైనటువంటి కనిష్ఠుడైనటువంటి ఇతడు మిగిలాడు. కానీ ఇతడు మిగిలినా కూడా అప్పుడు కానీ ఈ తల్లికి బుద్ధి రావాలి కదండి. అమ్మో దేవుని శాపానికి నా భర్త చేసినటువంటి ఆ యొక్క విశ్వాసఘాతకమైనటువంటి ఆ పనులకి ప్రతిదండనగా దేవుడు శపించాడు. నా భర్తకి కుదరజాలనేటువంటి ఉదరము నా రోగము కుదిరి పేగులన్నీ కుళ్ళిపోయి పడి నా భర్త కుళ్ళి చచ్చిపోయినా కూడా ఈ తల్లికి లేదా ఈ భార్యకి బుద్ధి రాలేదంటే చూడండి. అలాంటి వ్యక్తి అండి ఆవిడ. జీవిత భాగస్వామిగా ఉన్నటువంటి తన భర్త విషయంలోనే ఆవిడ ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడిందో చూడండి. ఏం చేసిందంటే ఆవిడ అహజ్య ఏలన ఆరంభించినప్పుడు అతను 100 ఏళ్ళ వాడే, 40 ఏళ్ళ వాడే, యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి ఏం చేసిందంటే దుర్మార్గముగా ప్రవర్తించుటకును అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. మీ తండ్రిని నేను కోల్పోయాను, మీ అన్నయ్యలను కోల్పోయాను, ఆస్తులను కోల్పోయాను, అంతస్తులు కోల్పోయాను. అయ్యో ఇది దేవుని వల్ల కలిగినటువంటి ఒక శాపంగా బుద్ధి తెచ్చుకొని క్రమంగా చివరగా మిగిలిన ఈ కొడుకునైనా దేవుడి కోసం బ్రతికించవలసింది బదులుగా ఏం చేసిందంటే చూడండి దుర్మార్గముగా ప్రవర్తించడానికి నేర్పుతుందంటే చూడండి. ఒక్క భక్తి విషయంలోనైనా మంచి విషయం ఒక్కటైనా నేర్పించలేదా తన కడుపును పుట్టినటువంటి కొడుకుకి? అందుకని మనకి బిడ్డలను ఇచ్చాడు. మన కడుపును పండించి మన కడుపును పుట్టినటువంటి బిడ్డల విషయంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా అతల్యాల ఏ విధమైనటువంటి శాపగ్రస్తమైన చర్యలకు ఒకవేళ మనం పాల్గొంటున్నామేమో. నిజంగా తల్లిదండ్రులకు నిజంగా మనల్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కొడుకులందరూ కూడా చనిపోయారు. భర్తని చంపేశాడు దేవుడు, కొడుకులను చంపేశాడు దేవుడు. చివరిగా ఉన్నటువంటి చివరి కుమారుడు ఈ కొడుకుని కూడా దాచిపెట్టి తన అక్క ఏం చేస్తుందో తెలుసా? మనకి ముందుకు వెళ్తే కనబడుతుందండి. ఇతన్ని కూడా ఏం చేస్తుందంటే దాచిపెట్టి భద్రపరుస్తుంది. ఎందుకు అంతగా? దేవుడు ఎక్కడో ఏదో దయ తలిచాడు.
దయతలిచి ఆ ప్రాణాన్ని నిలవబెడితే ఆ ప్రాణాన్ని నిలవబెట్టినటువంటి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి ఒక తల్లి ముందు తన అన్నదమ్ముల పట్ల ఏం జరిగిందో బుద్ధి తెచ్చుకోవలసినటువంటి తల్లి, తన భర్త పట్ల ఏం జరిగిందో బుద్ధి తెచ్చుకోవలసినటువంటి ఒక భార్య, కొడుకు మరలా పోయినా పర్వాలేదా? ఆ కొడుకు కూడా భక్తిహీనుడిగా మారిపోయినా పర్వాలేదా? దేవునికి దూరం అయిపోయినా పర్వాలేదా? దేవుని శాపానికి గురైనా పర్వాలేదా? అంటే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఎన్నో క్రైస్తవుల కుటుంబాలు ఉన్నాయండి. ఆ క్రైస్తవుల కుటుంబాలలో వారు కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో మనం ఏ మంచి ఆలోచన కలిగి ఉన్నామో ఆ తల్లి చేసినటువంటి ఆ పాపపు క్రియలు మనల్ని ప్రశ్నిస్తాయి. ప్రియుల నిజమండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చిందండి. ఆ కొడుకును కాపాడుకుంటూ, లేకపోతే కొడుకును దేవుడు నిలబెట్టాడండి. ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి తప్పించి ఆ కొడుకుని ఎందుకు నిలబెట్టి నీ చేతులకు అప్పగించాడో తెలుసా? నువ్వు పాలు పెట్టి పెంచి పెద్దవాడిగా మార్చిన తర్వాత నీ భర్త బ్రతికినట్టుగా ఆ కొడుకు బ్రతకకూడదనే కదా, అతని అన్నదమ్ములు బ్రతికినట్టుగా బ్రతకకూడదనే కదా. తన భర్త కావచ్చు, ఆ భర్త యొక్క తండ్రి కావచ్చు, ఎవరైనా కూడా దేవుని పిల్లల పట్ల ఎలాంటి విశ్వాసఘాతకంగా వాళ్ళు బ్రతికారో అలా బ్రతకకూడదనే కదా నువ్వు చక్కగా నువ్వేనా పెంచుతావా నీ చేతిలో పెడితే. ఇప్పుడు ఈవిడేం చేసిందంట చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రియులారా. ఒకవేళ ఒకవేళ మన కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా మనం ఏమైనా అజాగ్రత్తగా ఉన్నామేమో. మన కడుపును పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం నిలబడాలని, దేవుని సేవకులుగా మారాలని, దేవుని పరిచర్య చెయ్యాలని దేవుని యొక్క సంకల్పం కదండి అది. దానికి భిన్నంగా మనం ఏ చిన్న పని చేసినా కూడా మనం దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా మనం మిగిలిపోతాం ప్రియులారా, మిగిలిపోతాం. ఎందుకనంటే దేవుడు కొన్ని మంచి మాటలు రాయించాడు. ఒకసారి ఈ సందర్భంలో మనం చూద్దాం ప్రియులారా, ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారో అక్కడ దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు పిల్లరా. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం. వారు అరణ్యంలోనే ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని. వారి కడుపును పుట్టినటువంటి పిల్లలతో నేను ఇలాగ సెలవిచ్చితిని. ఏమని సెలవిచ్చాడంటే దేవుడు, మీరు మీ తండ్రులు ఏదో చేస్తున్నారని చెప్పేసి మీ తండ్రుల యొక్క ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి అసలు వారి పద్ధతులను బట్టి మీరు ప్రవర్తింపకయు వారు పెట్టుకున్నటువంటి దేవతలను మీరు పూజించుకోకుండా మీరు జాగ్రత్త పడండి. మీ తల్లిదండ్రులు కదా మీకు జన్మనిచ్చారు కదా అని చెప్పేసి మీరు సింపతి చూపిస్తారేమో. దేవునికి భిన్నంగా ఆలోచన లేక దేవునికి భిన్నంగా బ్రతికినటువంటి ఏ తల్లిదండ్రుల విషయంలోనైనా కూడా పిల్లలారా మీరు జాగ్రత్త పడండి. కూడా కనీసమైన ఆలోచించాలి కదండి. కనీసం పెద్దవాడు అయ్యాడండి. మనం చిన్నప్పటి నుంచి మన భక్తిపరులం కాదండి. భయంకరమైనటువంటి జీవితాల్లో నుంచి ఈ జీవితంలోకి వచ్చిన వాళ్ళ మన తల్లిదండ్రులు ఎవరో కూడా ఈ సత్యవాక్యంలో మనం పెంచి పెద్ద చేయలేదండి. కానీ పెరిగిన తర్వాత ఎక్కడో ఒక ప్రసంగం మన మట్టుకు మనం విన్నాము, మార్పు చెందాం. మన తల్లిదండ్రులు మన మార్పుకి కారణం కాకపోవచ్చు, మన మట్టుకు మనమే నిలబడ్డాం కొన్ని సందర్భాలలో. మరి ఆచార్యప్పుడు కనీసమైన ఆలోచించాలి కదండి. నా తండ్రిని దేవుడు అలా చంపేశాడు, నా అన్నదమ్ముల్ని అలా చంపేశాడు, అయ్యో కూడా కనీసం నా తల్లి చూస్తే నాకు మంచి బుద్ధులు నేర్పించవలసిన బదులుగా నన్ను చెడు మార్గంలో నడిపిస్తుంది. నేను నా తల్లి మాట వినకూడదు, నా తండ్రులు బతుకేటట్టుగా నేను బ్రతకూడదు అని కనీసం ఇతనైనా ఆలోచించాలి కదా. నైతిక బాధ్యత అంటారు దీన్ని. మన తల్లిదండ్రులు చెడ్డాలని చెప్పేసి మనము చెడ్డాలుగా మారిపోతామా? తల్లిదండ్రులు చెడ్డవాళ్ళుగా ఉండి మంచి వాళ్ళుగా బ్రతికినటువంటి పిల్లలు లేరండి. మన తల్లిదండ్రులందరూ కూడా నామకార్థ క్రైస్తవులండి. వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులే, కానీ వాళ్ళని అనుసరించి మనం ఈరోజు బ్రతుకుతున్నామా? కాదు కదా. మన తల్లిదండ్రులకు ఎన్నో మాటలు మనం చెబుతున్నాం, కానీ వాళ్ళు వింటున్నారా? వినరు. కానీ చెప్పవలసిన బాధ్యత మనం చెబుతున్నాం. దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని మరలా చదవమ్మా. వారు అరణ్యంలోనే ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని. మీరు మీ తండ్రుల యొక్క ఆచారములను మీరు అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్నటువంటి దేవతలను
పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. వారు పెట్టుకున్నటువంటి దేవతల విషయంలో మీరు పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోకండి. ఇప్పుడు మీ తండ్రుల తరం ఏదో చెడిపోయింది, వాళ్ళని నేను ఎలా చంపానో ఎలా శిక్షించానో మీ కళ్ళతో చూశారు కదా. ఇప్పుడు కనీసం కడుపును పుట్టిన పిల్లలుగా మీరైనా మారకపోతే ఎలాగరా బాబు అని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడు పిల్లల. ఇప్పుడు పెంపక లోపం జయశంకర్ గారు ఒక మంచి పాఠం పెట్టారండి. తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుడు సంకల్పం. తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు ఉంటాయి, ఉండొచ్చు, కానీ అలాగని చెప్పేసి పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా కొంచెం పెద్ద అయ్యామా, ఎదిగాము కదా, కనీసం మనమైనా ఆలోచించాలి కదా. మన తల్లిదండ్రులు ఎలాగో పెంచలేదు, ఒక కొడుకుగా కూతురుగా మనల్ని మనం ఆలోచించాలో వద్దో చెప్పండి. మనం ఆలోచించలేదు. ముందు బాధ్యత తల్లిదండ్రులు అయిన వారికి ఉండాలి. కొడుకు దేవుని సన్నిధికి వెళుతున్నాడా లేదా, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడా లేదా, కూతురు క్రమమైన మార్గంలో బ్రతుకుతుందా లేదా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటుందా లేదా. ఏంటి మన పిల్లల విషయంలో మనం భద్రత తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారో చెప్పండి. ఒకప్పుడు భద్రత తీసుకోకుండా వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు కాబట్టి వాళ్ళ చరిత్రలు మనం చదువుకుంటున్నామంటే రేపొద్దున మన కడుపును పుట్టినటువంటి మన పిల్లలు కూడా మనము మన పిల్లల సరైన మార్గంలో మనం నడిపించకపోతే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలకు కూడా మన పిల్లలు చెప్పరా మన గురించి. మా నాన్న ఉన్నాడండి, ఏ రోజు కూడా నన్ను దేవుని కోసం పెంచలేదండి, నన్ను ప్రోత్సహించలేదండి, నువ్వు సేవకుడిగా నా మారురా, నేను కూలి పని చేసైనా కూడా నిన్ను పోషిస్తాను, ముందు దేవుని కోసమే నువ్వు పుట్టావు, దేవుని కోసం బ్రతుకు, దేవుని పరిచర్య చెయ్యి అని నా తండ్రి ఎప్పుడు చెప్పలేదండి. అని నేను నా పిల్లల పట్ల అలాంటి పనులు చేస్తే నా పిల్లలు వాళ్ళ పిల్లలతో చెప్పరా, చెబుతారు చెప్పరా చెప్పండి. నా తండ్రి ఒకప్పుడు భక్తిపరుడిగా ఆయన లేడు, కానీ నన్ను భక్తిగా నన్ను పెంచలేదు అని ఈరోజు నా తండ్రి గురించి నేను ఎలా చెప్పుకుంటున్నానో నా పిల్లలు కూడా నా గురించి చెప్పుకుంటారు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలోనే ఎంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అండి, కళ్ళ ముందు ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు కనబడుతున్నాయి మనకి. చేతికి అందొచ్చినటువంటి పిల్లలు చేతికి అందకుండా పోతున్నారు. కొంతమంది మరణశయం దగ్గరికి వెళ్ళి మరలా వెనక్కి దేవుడు రప్పించి మరలా వారిని కనుగరించి వారి చేతులు పెడుతున్నారు వారి పిల్లల్ని. పిల్లలు ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడంటే ఇవన్నీ కూడా మరొక సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా చూద్దాం పిల్లరా. మరొక సందర్భాన్ని కూడా విలాప వాక్యాలు 4వ అధ్యాయం, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 3వ వచనం 10వ వచనం చూడండి పిల్లరా. విలాప వాక్యాలు 4వ అధ్యాయం 3వ వచనం 10వ వచనం. నక్కలైనను విలాప వాక్యాలు 4వ అధ్యాయం 3వ వచనం 10వ వచనం. నక్కలైనను సన్నిచ్చి తన రొమ్ములను తన చన్ను అంటే పాలు తన కడుపున పుట్టిన పిల్లలకి నక్కలైనను సన్నిచ్చి తన చనులను అంటే ఈ స్తన్యములను ఈ పాలను ఇచ్చి తమ పిల్లలకు పాలిస్తాయి కదా. నక్కలు చూడండి, జంతువులు చూడండి, తన కడుపును పుట్టినటువంటి ఏ పిల్లలకైనా అవి తన రొమ్మునిచ్చి పాలు పెట్టకుండా ఏ జంతువైనా చూస్తుందా చెప్పండి, చూస్తుందండి. తను కడుపును పుట్టిన పులిపిల్ల ఆ తల్లి ఏం చేస్తుంది, కడుపును పుట్టినటువంటి సింహ అవును తెలుసు కదండి సింహ, అది ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర. లయన్స్ కింగ్ అని చెప్పి సినిమాలో అది చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందండి. తన పిల్లని చెప్పేసి కొట్టేస్తుంటుందా, అరే నువ్వు అటు వెళ్ళకరానంటే లేదమ్మా నేను అటే వెళ్తాను అని చెప్పేసి అంటుంటుంది, ఒకటేస్తుంది, మళ్ళీ తీసుకుని వస్తుంది, ప్రేమతో దాన్ని సాగుతూ ఉంటుంది. ఇది మనకు అర్థమైతే నక్కలైనను చన్నిచ్చి తన పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి వారిలోనే నీ బిడ్డలకు తల్లి, నీ కడుపును పండించానే నేను. ఆ పుట్టినటువంటి ఆ పిల్లలకు ఒక తల్లిగా ఉన్నటువంటి అమ్మ తల్లి నా జనుల కుమారి. ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరురాలుగా మారిపోతుందంట. చూడండి, నా జనుల కుమార్తె తన కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో ఉష్ణపక్షి, ఎడారిలో పెరిగి పెద్దవుతున్నటువంటి ఒక ఉష్ణపక్షి ఎంత క్రూరురాలుగా తన కడుపును పుట్టినటువంటి పొదిగిన గుడ్ల పట్ల పిల్లల పట్ల ఎంత క్రూరురాలుగా మారిపోతుందో మీరేంటారా. నీ కడుపును నేను పండించాను అమ్మా నా జనుల కుమార్తె. నీ కడుపును పుట్టినటువంటి పిల్లల పట్ల
ఎడారిలో పుట్టి పెరిగినటువంటి ఉష్ణ పక్షి వలె నువ్వు క్రూరురాలుగా మారిపోతున్నావు. నువ్వు ఆ తల్లి అండి ఎంత క్రూరురాలండి. పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అని బాధ, దేవుళ్ళు తిట్టేవాళ్ళు లేకపోలేదు. తీరా కడుపును పండించి డజన్లు పంది పిల్లల్లాగా పిల్లలన్నీ పెట్టిన తర్వాత కొద్దో గొప్ప మంది పోయారు. వాళ్ళు కొన్ని పుట్టిన మిగిలినటువంటి ఆ ఒక్క గుడుకును కూడా సరిగా పెంచలేనటువంటి పరిస్థితి. అందుకని నేను ఇచ్చాను నీ కడుపును పుట్టినటువంటి ఆ బిడ్డల్ని. క్రూరురాలుగా మారిపోతున్నామమ్మా అని చెబుతూ 10వ వచనంలో ఇంకేమంటున్నాడు? వాత్సల్యము గల వాత్సల్యము కలిగినటువంటి చేతులు, స్త్రీల యొక్క చేతులు దేనికి సాదృశ్యమో తెలుసండి? వాత్సల్యత అండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దీనికి నిదర్శనం అండి ఒక తల్లికి మించిన దైవం లేదని అంటారు కదా. తల్లే ప్రత్యక్ష దైవం అని అంటారు. పుట్టినప్పటి నుంచి ఒడిలో పెట్టుకొని ఆకలైన అడగక మునిపే చక్కగా దగ్గరకు తీసుకొని పాలు పెడుతుంది కడుపు నిండా. చక్కగా చూస్తుంది, లాలన పాలన అంతా చూస్తుంది. అంత గొప్ప అయినటువంటి తల్లి, వాత్సల్యము చేతులు కలిగినటువంటి ఆ తల్లులు ఎలా మారిపోతున్నారంట? తాము కడుపును పుట్టినటువంటి దేవుడు ఇచ్చాడే గర్భఫలాలు, తమ కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో వండుకొనెను. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంట? వండుకొని తినేస్తున్నారంటండి. అమ్మో ఎంత దుర్మార్గులండి వాళ్ళు. ఇశ్రాయేలీయులు చరిత్ర అంటే తన కడుపును పుట్టినటువంటి వాత్సల్యము కలిగినటువంటి స్త్రీల యొక్క చేతులు తమ పిల్లలను చక్కగా సాకి, స్నానం చేసి, సబ్బు రాసి, పౌడర్ రాసి, బట్టలు వేసి, చక్కగా కూర్చోపెట్టి, పెరుగన్నమో పాలు ఏదో పెట్టి 4 దేవుని మాటలు చెప్పి వారిని చక్కగా సాకవలసినటువంటి ఆ చేతులార ఆ పిల్లలు ఏం చేస్తున్నారంట? ఆ తల్లులు వండుకొని తినేస్తున్నారంటండి. అది భౌతికంగా జరిగింది, ఆత్మీయంగా జరుగుతుంది. దేవుని కోసం పెంచినటువంటి ప్రతి తల్లి కూడా తన కడుపును పుట్టినటువంటి పిల్లలను చంపుకుని తిన్నటువంటి వారితోనే సమానం. అంతే కదండి, వాళ్ళు చనిపోయిన వారే కదా. దేవుని కోసం మన కడుపును పుట్టిన పిల్లలు బ్రతకకపోతే వాళ్ళు జీవించుచున్నాం అనే పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. అంటే మృతుడు అంటే చచ్చినవాడు. వాడు ఎందుకు చనిపోయాడు? ఒక తల్లిగా నువ్వే చంపేశావు. దేవుని భయం నేర్పించక, దేవుడు అంటే భక్తి నేర్పించక, దేవుని పనిలో ఉంచక ఒక తల్లిగా నువ్వు చంపేశావు, ఒక తండ్రిగా నువ్వు చంపేశావు. వాత్సల్యము కలిగినటువంటి స్త్రీలు తమ చేతులను ఏం చేశారంట? వాళ్ళు తాము కనిన పిల్లలను వండుకొనెను. తాము కనినటువంటి పిల్లలను ఏం చేశారంటే వండుకొని తినేస్తున్నారంటే. అయ్య బాబు, ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ప్రియులారా, ఎంత దుర్మార్గమైనటువంటి ఆ చర్యలు. లేవికాండం 26-29, లేవికాండం 26వ అధ్యాయం 29వ వచనం. లేవికాండము మీరు మీ కడుపును పుట్టినటువంటి మీ కుమారుల యొక్క మాంసమును మీరు తినేస్తారు. మీరు అమ్మో, మీ కడుపును పుట్టిన వారిని మీరు కనికరించరు. మీరు వారినే వండుకొని తినేస్తారు. మీరు వాళ్ళు మరణాన్ని కోరుకుంటారు. మీరు వాళ్ళు చావును కోరుకుంటారు. ఏంటి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన కడుపును పండించి మన కడుపులో ఒక బిడ్డని దేవుడు ఇచ్చాడనంటే వాళ్ళు చావుకి కారణం మనం కాకూడదు పిల్లరా. భౌతికంగానైనా ఆత్మీయంగానైనా దేవుడు వారిని చంపాడు కదండి. అలా అనుకుంటే మన కడుపుల్లో ఎందుకంటే దేవుడు పండించాలి? ఆయన తీసుకోవాలనుకుంటే ఎప్పుడూ తీసుకుంటాడు కదా. తల్లిగా, ఒక తండ్రిగా మన బాధ్యతలు మనకి గుర్తు చేస్తున్నాడు పిల్ల. వాళ్ళు వండుకొని చంపుకు తినేస్తున్నారంట. మీ కుమార్తెల మాంసములను మీరు తినేదరు, మీ కుమార్తెల మాంసం కూడా తినేస్తారు. విలాపవాక్యములు 2వ అధ్యాయం 20వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 20వ వచనం. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో. విలాపవాక్యములు 2వ అధ్యాయం 20వ వచనం. నీవు ఎవని ఎడల ఇలాగు చేసితివో యెహోవా దృష్టి ఉంచి చూడుము. తమ గర్భఫలము తాము ఎత్తుకొని తమ గర్భఫలమును మొక్క చిక్కులు కొట్టినట్టు చదవండి. తమ గర్భఫలమును మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. విలాపవాక్యంలో 2వ అధ్యాయం 20వ వచనం.
నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా యెహోవా దృష్టించి చూడుము. దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన తమ పసిపిల్లలను గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడిస్తున్నారే పసిపిల్లలను ఆ పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? అయ్యో, స్త్రీలు భక్షించుకు చంపుకు తినేస్తున్నారంట. అసలు ఇది తగునా? ఇది తమ చేతులారా ఆడిస్తున్నారే పిల్లల్ని. ఏంటి, అహజ్యని పుట్టినప్పుడు ఎంత ఆడించుంటుందంటే తల్లి, ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంలో ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కడుపును పుట్టినటువంటి అహజ్యను అతల్య చేతులారా ఆడించి లాలించి పాలించి, ఇదిగా నన్ను పూచి వస్తుంది, అన్నం తిను, పెరుగు అన్నం తిను, ఇది తిను, ఆ తిను అని చెప్పేసి ఎంత గారాబం చేసి ఉంటుందండి. వాత్సల్యము కలిగినటువంటి ఆ తల్లి చేతులు తన కడుపును పుట్టినటువంటి తన కుమారుడి విషయంలో ఏం చేస్తున్నారంట? మరలా చదవండి అన్నమాట. తమ గర్భఫలమును తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన తాము పసిపిల్లలను ఎత్తుకొని అలాగే ఏడుస్తూ ఉంటే, నాన్న మీ డాడీ యుద్ధానికి వెళ్ళారు, నాన్న ఊరికి నాన్న వస్తాడు అని ఇలాగ చెప్తూ ఉంటారు, చెప్తారు కదండి. తాము ఎత్తుకొని ఆడించినటువంటి పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? ఆ స్త్రీలు అసలు ఎంతవరకు ధర్మం అండి, ఎంతవరకు న్యాయం చెప్పండి. మీ కడుపును పుట్టినటువంటి ఎత్తుకుని ఆడించి మీ గర్భాన్ని పుట్టిన మీ పిల్లల్ని అసలు భక్షించుకొని చంపుకు తినడం అది అసలు ధర్మమేనా? వాళ్ళు దేవుని కోసం పెంచడం కదా ధర్మం. ఇశ్రాయేలు పక్షాన పరిపాలించబోతున్న రాజు అది అనేక మంది రాజులకి ఆదర్శంగా, అనేక మందికి స్ఫూర్తిగా నిలబడేటట్టుగా కదా నువ్వు నేను పెంచాలి. కానీ ఎలా పెంచారంటే చూడండి పిల్లలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అతల్య తన కుమారుడైనటువంటి విషయంలో ఎలాంటి విశ్వాసఘాతకమైనటువంటి మరి ఆ యొక్క పెంపకం అనేది ఆవిడ జరిగించిందో మనకి ఇక్కడ కనబడుతుంది పిల్లలు. అతల్య యొక్క దుశ్చర్యలు. ఒక స్త్రీ, ఆ స్త్రీ ప్లేస్లో ఒక తండ్రిగా నేనున్నానేమో, ఆ స్త్రీ ప్లేస్లో ఒక తల్లిగా మన భార్యలు ఉన్నారేమో, మన కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో వాళ్ళ ఆలన పాలన చూసి అంత ముద్దు ముచ్చట చూసినటువంటి మన పిల్లల విషయంలోనే దేవుని ఎడల ముద్దు ముచ్చటలో వారిని పెంచగలుగుతున్నామా? మనం వారికి ఏవైనా నేర్పించగలుగుతున్నామా? వారిని ఒక సేవకుడిగా మనం తీర్చిదిద్దగలుగుతున్నామా? తన పితరులు, తన తండ్రి అలాగే చనిపోయాడు, తన అన్నలు చనిపోయారు, అప్పటికీ కూడా ఆ తల్లికి బుద్ధి రాలేదని అంటే ఎలాంటి తల్లి అండి బాబు! క్రూరుడిగా మారిపోవడానికి నేర్పించుచూ వచ్చిందంట ఆ తల్లి. భయంకరమైనటువంటి పెంపకం అండి. అలాంటి పెంపకము మన పెంపకాలలో లోపాలుగా కనబడకూడదు పిల్లరా. అందుకే ఆ తల్లి గురించి ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయండి. మనకి ఎలా వివరించుకుంటూ చెప్పుకుంటూ పోతే మనకి సమయం కాదు చాలదు కదా. ఆ తల్లి, ఒక తల్లి లేదా ఒక తండ్రి తమ పిల్లల పట్ల వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు, ఒక తల్లి చేసినటువంటి విశ్వాసఘాతకమైన చర్యలు మనం నేర్చుకున్నాం. వచ్చేవారం ముగింపు భాగంలో మిగతా 3 విషయాలు కూడా త్వరగతిగా మనం నేర్చుకొని మనం ముగించుకుందాం. పిల్లల కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా తండ్రి, తల్లిగా తండ్రిగా మా గర్భాలను మీరు పండించి మా కడుపు నుండి వచ్చినటువంటి నాయన మీ పిల్లలను నీ కొరకే భక్తిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా పెంచాలని మా గర్భాలను పండించి మీరు మాకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో మా పితరులు, మా పూర్వీకులు ఒక అతల్య విషయంలో కావచ్చు, తన భర్త విషయంలో కావచ్చు, వారి కడుపును పెట్టిన పిల్లల విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉంటూ వారి పెంపకంలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తండ్రి, ఒక తల్లిదండ్రులుగా మేము కూడా మా పూర్వీకులు ఏమైనా జరిగించిన చర్యలను మేము చదువుకొని నేర్చుకుంటున్నాం తండ్రి. అవి మాకు బుద్ధి కలగాలి, గుణపాఠాలుగా మారాలి, మా బ్రతుకులను అయినా మేము మార్చుకోవాలి. మా పిల్లల విషయంలో మేము కూడా అలాంటి క్రూరమైన మనస్తత్వం గలవారిగా మేము మారిపోకుండా, వాళ్ళ ఆత్మీయ చావుకి మేము కారణం కాకుండా వారిని మీలో చక్కగా బ్రతికి తెచ్చి పెద్ద చేయగలిగే మంచి హృదయాలను మాకు అందరికీ ప్రసాదించండి. ఇంత చక్కటి వాక్యాన్ని మాకు నేర్పించిన మా తండ్రి గారి ఆరోగ్యం విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, ఈ చిత్తమైతేనైనా వచ్చేవారు వీరి యొక్క ముగింపు విషయాలు మరెన్నో సంగతులు మేము నేర్చుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభుని మీ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
6వ యూదరాజైన అహజ్యా జీవిత చరిత్ర